అండి నమస్తే. మా మిద్దె తోటలో అయితే ఫస్ట్ టైము టమోటాలు అయితే మనకి పండేసినాయండి. ఫస్ట్ టైం అయితే మనం హార్వెస్ట్ చేద్దాము. చెట్టు అయితే ఇలా ఎండిపోతుందండి. 3 అయితే కోసాను, ఇంకా అయితే ఉన్నాయండి. ఇవిగోండి, ఇంకా ఇక్కడ ఉన్నాయండి. అక్కడైతే ఇంకొక కాయ ఉందండి. ఇవి కానీ కోసుకుపోయామంటే మాత్రం ఖచ్చితంగా కోతులు అయితే రావండి. కోతులు రాకుండా ఇలా కట్టేసుకున్నాను. ఎలుకలు అయితే ఈ వాళ్ళనైతే కొట్టేసేసి మొత్తం లోపలికి వచ్చేస్తున్నాయండి. అసలు బ్రతకనివ్వట్లేదు, ఒకటే తొమ్మేస్తున్నాయి. ఇంకా ఇవి కాస్త కూడా మనం కొయ్యిపోతే ఇవి కూడా మనం కష్టపడి పండించుకున్నా కూడా మనం తినలేమండి. అందుకే హార్వెస్ట్ చేసేస్తున్నానండి. ఇవైతే అసలు మనకి వండితే మాత్రం అసలు మెత్తగా ఉడికిపోతాయండి. ఇక్కడ కూడా ఉన్నాయండి. ఈ సైడ్ కూడా ఉన్నాయి. చిన్ని టమోటో, చెర్రీ టమోటో లాగానండి. ఈ చెట్టుకు కూడా ఒకటి వచ్చిందండి. ఇంకా ఉన్నాయండి. ఇవైతే నేనైతే వేయలేదండి, పడిమలిసినవి. సరే పడిమలిసినవి కాబట్టి అట్లానే ఉంచేసుకున్నాను. ఇక్కడ కూడా ఒకటి ఉందండి. చూడండి, ఇన్నైతే వచ్చినాయండి. ఇంకా వంకాయలు కూడా ఉన్నాయండి. అవి కూడా కోసుకున్నాం, అక్కడ ఉన్నాయి దాంట్లో. హలో అండి నమస్తే. నేనైతే మా ఇంటి ముందు చిన్న మడి కట్టి వంకాయ చెట్లు అయితే వేసుకున్నానండి. క్రాప్ అయితే వచ్చేసిందండి. వీటిని తెల్ల వంకాయలు అంటారు, లేకపోతే మా వైపు అయితే పచ్చ వంకాయలు 2 అంటారండి. 2 రకాల పేర్లుగా. చూడండి ఎలా అయితే వచ్చినాయో, చాలా ఫ్రెష్గా ఉన్నాయండి. కాయలు మాత్రం చక్కగా మనం కోసేసుకొని ఎట్లానే చక్కగా వండుకోవచ్చండి. అంత ఫ్రెష్గా ఉన్నాయి. చూడటానికి అయితే మాత్రం చాలా కాయలు అయితే వచ్చినాయండి. దీనికైతే కొంచెం పేను బంక పట్టినట్టుంది. కోసేసానండి, దాన్ని పడేసేసాను. చూడండి ఎలా ఉన్నాయో, ఫ్రెష్గా ఎలా ఉన్నాయో చూడండి. చాలా ఫ్రెష్గా ఉన్నాయండి కాయలు అయితే మాత్రం. 2 చెట్లు అయితే వేస్తున్నానండి నేను. ఇటు సైడ్ ఒక చెట్టు వేసానండి, మళ్ళీ ఇంకొక సైడ్ వేసానండి. 2 ఇంకో సైడ్ వేసానండి. కోతులు అయితే అసలుకి ఒక్క పిండి కూడా బతకనివ్వట్లేదండి. ఇలా కట్టేసుకున్నాను చుట్టూ. ఎప్పుడైతే ఇలా కట్టేసానో ఆ ఒక్క పిండి కూడా తినకుండా చేసేసానండి కోతుల్ని. చక్కగా ప్రతి కాయ అయితే మనకు వస్తుందండి. అంతకుముందైతే ఎన్నిసార్లు అయినా ఒక్క పిండి వచ్చినా బతకనిచ్చాయి కదండి కోతులు. ఇప్పుడైతే చక్కగా మొత్తం కాయలు అయితే మనకు వస్తున్నాయండి. చాలా ఫ్రెష్గా ఉన్నాయండి కాయలు మాత్రము. మనం ఆర్గానిక్గా పండించిన కాయలండి. ఒక్క ముందు కూడా మేము కొట్టలేదు. ఇప్పుడైతే వంకాయలు కోసుకున్నామండి. చూడండి ఎలా ఉన్నాయో, నవనవలాడుతూ ఉన్నాయండి వంకాయలు అయితే. ఏ పురుగు ముందు అయితే మేము కొట్టమండి. ఆర్గానిక్గా పండించిన కాయలు అయితే చాలా టేస్ట్గా ఉండేయండి. ఇవైతే వచ్చినాయండి. ఇక్కడ కూడా చూడండి, మిర్చి అసలు కొయ్యలేదండి నేను. నాకు కొయ్యటం ఇష్టం లేక అట్టనే చూసుకోవాలనిపించింది. కొన్ని గ్రీను, కొన్ని రెడ్ అయితే పండిపోతూ ఉన్నాయండి. అక్కడ కూడా కొయ్యలేదండి నేను వచ్చిన తర్వాత. ఇది ఖరాపు. కోస్తే మనకి నెక్స్ట్ ఫ్లవరింగ్ అంతా బాగా వస్తుంది. అయినా సరేలే ఉన్నాయి కదా, చూడటానికి అందంగా ఉన్నాయని చెప్పేసి అట్టే ఉంచుకున్నాను.